విశ్వవిఖ్యాత నీ గాథ నీ బోధ మాకు భగవద్గీత ఓ విశ్వవిఖ్యాత నీ ఘనత నీ చరిత నిర్మించే మా భవిత వీళ్ళ నలుగురు వీళ్ళని ఎందుకు చంపుతున్నారు అసలు చంపాల్సిన అవసరం ఏంటి అనేది ఈ కథలో చూద్దాం. ఇది మహాభారతాన్ని మించిన మహాగాథ. ఇది వింత చరిత్ర. స్నానం చేయాలి. కాలేజ్ చేయాలి. వీడి పేరు సురేష్ రెడ్డి. వీడు ఆది సినిమా చూసిన దగ్గర నుంచి ఆదిలో ఎన్టీఆర్ లా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అమ్మ తోడు అర్థం వస్తే పక్కెళ్ళిపోతాడు. వీడి పేరు సెల్ ఫోన్ శేఖర్. వీడు మాట్లాడేటప్పుడు ఫోన్లో అమ్మాయికి ఫోన్కి తప్పితే ఎవ్వరికీ వినపడదు. వీడేం మాట్లాడుతున్నాడో మనం కొంచెం దగ్గరికి వెళ్ళి వినడానికి ట్రై చేద్దాం. హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? పాలు తాగావా? అన్నం తిన్నావా? ఎక్స్క్యూజ్ మీ, రోజుకో గుడ్డు తిను, హెల్త్ చాలా మంచిది. అయినా నువ్వు ఈరోజు ఇంత కాలేజీలో చాలా డల్గా ఉన్నావు. ఏమైంది? టాయిలెట్ వల్ల ఏమైనా ప్రాబ్లమా? ఈరోజు నువ్వు క్యాక్గా ఉన్నావు తెలుసా? వెయిటర్స్లో ముగ్గిద్దాం అనుకున్నాను కావాలంటే. రేపు ఫంక్షన్కి డ్యాన్స్ పర్ఫార్మ్ చేద్దాం అనుకున్నాను బంగారం. నువ్వు నాతో పాటు పార్టిసిపేట్ చేస్తావా? చేయవా? చేయాలి. ఎక్స్క్యూజ్ మీ బంగారం, సారీ, ఇక నా బంగారంతో ఫోన్ మాట్లాడుతున్నాను. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ బంగారం. మనం చూడబోయే నెక్స్ట్ క్యారెక్టర్ ప్రకాష్. వీడికి సచిన్ అన్నా క్రికెట్ అన్నా ప్రాణం. వీడి మాట్లాడే ప్రతి భాషలోనూ క్రికెట్ ఉంటుంది. ఆఖరికి వీడు పడుకునేటప్పుడు కూడా క్రికెట్ బ్యాట్ వదలడు. అంత కళ నాకేంటి, సచిన్తో ఆడుతున్నట్టు వచ్చింది. అదే మాయ జాగ్రత్త. వీడి పేరు బోసుబాబు. వీడిని అందరూ దసుబాబు అంటారు. ఎందుకంటానా అనేది మనం ముందు చూద్దాం.
అవుట్పుట్ వోల్టేజ్ తీసుకెళ్ళి మనం ఇన్పుట్ ఇచ్చామనుకో కాదు చెప్పాను కదా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. టైం ఎంత బంగారం? అప్పుడే 10 అయిందా? అప్పుడే 10 అయిందా? ఏమైందిరా వాడికి అలా పడిపోయాడు? వాళ్ళ నాన్నగారు చెప్పారంట 10ంటికే పడుకుంటే మంచి ర్యాంక్ వచ్చిందంట. ఇప్పుడు మన కథలోకి ఒక వింత క్యారెక్టర్ రాబోతుంది. వీడి పేరు డైరెక్టర్ మలింగ. యాక్షన్! డైరెక్టర్ మలింగాకి సినిమాలన్నా మెగాస్టార్ అన్నా పిచ్చి. ఎప్పటికైనా మెగాస్టార్ తో ఒక్క సినిమా అయినా చేయాలని వీడి కళ. కాదు కళలోనూ అదే. రోల్ కెమెరా యాక్షన్! ఏమైందిరా? నువ్వున్నావేంట్రా ఇక్కడ? నీ పక్కన పడుకుంది నేనే. చిరంజీవి ఏట్రా? అనుష్క ఎక్కడ్రా? ఏమైందిరా? సినిమా మావా, చిరంజీవి డైరెక్ట్ చేస్తున్నా మావా. సినిమా పేరేంది ఎంతకి? అనుష్క వాళ్ళు చిరంజీవి మావా. నీకేమో మెగాస్టార్ పిచ్చి, నాకేమో మాస్టర్ బ్లాస్టర్ పిచ్చి. ఎందుకురా ఈ నోబాల్కు? అరే ఓకే ప్యాకప్. ఇప్పుడు మన కథలో ఒక కొత్త పంచ్ రాబోతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో మీరు ముగ్గురు ఫైటర్స్ చూసుంటారు. ఒకటి బ్రూస్లీ, 2 జాకీ జాన్, 3వది 6 ప్యాక్ శివ. నీ అబ్బా బుక్ తీసే వాళ్ళు ఆ బియ్యం బస్ తెచ్చి ఇక్కడ పెట్టరా. నీకు అంత సీన్ లేదని ఆడియన్స్ తెలుసు. వీళ్ళు ఎవరు కాలేజీకి వెళ్ళరు, కానీ చదువుల్లో వీళ్ళు ర్యాంకర్లు. వీళ్ళందరూ కలిసి ఒక ఆట. ఆ ఆట క్రికెటో కబడ్డీయో కాదు. చూడండి ఏ ఆటో. వీళ్ళ 6 ఆనంద జీవితాల్లోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో చూడండి. సార్, మీరు పిలిచిన వ్యక్తి వచ్చారు సార్. నీ పేరేంటి బ్రదర్? నా పేరు నరసింహ. నా కాలేజీలో ఫ్యాకల్టీ పోస్టింగ్ బ్రదర్. పిల్లల్ని ప్రేమతో దగ్గరికి ద్వేషంతో కాదు బ్రదర్. ఇంకా నీకేమైనా డౌట్లుంటే రామూర్తిని అడుగు బ్రదర్. ఏం చేయాలి రామూర్తి? చెప్పు, ఏం చేయాలి? ముందు మొహం కడుక్కో, ఆ తర్వాత స్నానం చేయి, ఆ తర్వాత కనుకోడు, అప్పుడు ఎంత ఏం చేయాలి, అర్థమైందా? సింహం he's not a సింహం. వీడి ప్రతి ఒక్క అడుగు పెను భూకంపం. చెప్పరామూర్తి, నువ్వు చెప్పిన చేసా. ఇప్పుడు నేనేం చేయాలి? పిల్లల్ని ప్రేమతో దగ్గరికి తీసుకొని కాలేజీకి రాని వాళ్ళని రప్పించడమే నీ బాధ్యత. ప్రేమ తొక్క.
రే మన కాలేజీలోకి ఎవరో కొత్త ఇన్ఛార్జ్ వచ్చాడంటగా? అవును బా, వాడు బాగా షో చేస్తున్నాడంట. వాడి పేరేంట్రా? వాడి పేరేదో నరసింహ అంటరా. నరసింహానా సమరసింహానా? ఏముందలేరా 4 రోజులు అందరూ అంతే షో చేస్తారు, తర్వాత ఆవిడ చూసుకుంటాడు. అమ్మ నీ సొల్లాపి మొక్కేరా ముందు. షోనా? మీరెవరు కాలేజీకి రావట్లేదు, అందుకే మీ రూమ్కి వచ్చా. మీరు ర్యాంకర్స్ అయ్యి ఉండొచ్చు, కానీ రెగ్యులర్గా కాలేజీకి వచ్చి నన్ను కలవాలి. ఏం మాట్లాడుతున్నారు? నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఏదే పని చేసిన డిటైన్ చేస్తా. రాంగ్ షో రా, రాంగ్ షో రా. చూడు ఎలా నుంచి ఆడుతున్నారు ఆటలు. పేకల్నాయి మోసం చేసింది నన్ను, వాళ్ళ ఊరికి వదిలికొడతారా? వాళ్ళ మీద పగ తీర్చుకోవాలరా. వేసేద్దామా? ఒక్కొక్కరు వేసేద్దామా? ఒక్కొక్కరిని కాదురా, అందరిని వేసేద్దాం. రేపు పొద్దున్న కల్లా షో పడిపోవాలా, అదిరిపోవాలా? నాకు ఇంకా మిగిలింది పగే. నీతో బిర్యానీనే కాదు మామా, నీ పగలు కూడా పంచుకుంటాను. ఏంద్రా మామా ప్రకాష్ గారు స్కెచ్ గీశారా మన ముగ్గురిని కొట్టడానికి. అవునా? అయితే పారిపోదాం పదండ్రా. అరే జఫ్ఫా, నువ్వు మా గ్యాంగ్ లీడర్ రా. అవును కదూ. అరే సెల్ ఫోన్ గా ఆది సినిమా తీసారా, చూసి కుమ్మేద్దామని. సరే మామా. మామా ఒక్కసారి తొడగొట్టురా. ఇదేం కాన్సెప్ట్ రా? ఇంత కాన్సెప్ట్, ఇంత బ్రేక్. అయితే ఓకే.